నేను మీ నవీన్ కుమార్. ఈరోజు ఇంకో జాబ్ అప్డేట్స్ మీ ముందుకు వచ్చాను. ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు ప్రజెంట్ జాబ్స్ లేని వాళ్ళు. టీసీఎస్ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఇది రిలీజ్ అయ్యి 3 days అయింది. చాలా వాకింగ్ డ్రైవ్స్ కూడా కండక్ట్ చేశారు. ఈ టీసీఎస్ నుంచి వచ్చిన అప్డేట్, ఇది వాకింగ్ డ్రైవ్ ఇంటర్వ్యూస్, బీపీఓ సంబంధించింది. ఇది బిజినెస్ ఆపరేషన్స్ సంబంధించిన రోల్. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. 2022, 2023 లేదా 2024 ఈ పాస్డ్ అవుట్స్ ఉండే వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, మీకు నౌకరీ ఉంటే కనుక నౌకరీలో అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్. ఫ్రెషర్స్ వాకింగ్ డ్రైవ్ ఇంటర్వ్యూస్. కానీ మీరు వెళ్ళాలంటే కనుక ఫస్ట్ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు వెళ్ళగలరు. ఇక్కడ చూడండి, మీ యొక్క వెన్యూ లొకేషన్ కూడా ఇచ్చారు. ఇది ఫ్రెషర్స్ వాకింగ్ డ్రైవ్ ఇంటర్వ్యూ. హైదరాబాద్ అండ్ విజయవాడ 2 లొకేషన్స్లలోనూ ఉంది. దీని యొక్క శాలరీ 2.5 to 2.75 lakhs ఉంటుంది. వెన్యూ వచ్చేసి ఇక్కడ బేగంపేటలో ఉంది. మీకు పాస్పోర్ట్ సేవా కేంద్రంలో మీకు వాకింగ్ డ్రైవ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. సెకండ్ లొకేషన్ కూడా సేమ్ పాస్పోర్ట్ సేవా కేంద్రంలో విజయవాడలో ఉంటుంది. జాబ్ డిస్క్రిప్షన్ లో చూడండి, వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. వీళ్ళు నాన్ టెక్నికల్ అండ్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. బీటెక్, ఎంటెక్ వీళ్ళని తీసుకోవట్లేదు. క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ ఎవరైతే కనుక ఈ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక 2 లొకేషన్స్లలో అవైలబుల్లో ఉంది. ఒకటి హైదరాబాద్ అండ్ విజయవాడ లొకేషన్స్ లో 25th నుంచి 2nd August వరకు జరుగుతూనే ఉంటాయి వాకింగ్ డ్రైవ్స్ అనేవి. మీరు వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏం తీసుకెళ్లాలంటే కనుక, ఇది అప్లై చేసుకోవడానికి మీకు క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే కనుక ఇక్కడ చూడండి, మీరు బీటెక్ కాకుండా మిగతా ఫీల్డ్స్ లో ఉండేవాళ్ళు బీఎస్సీ కావచ్చు, బీసీఏ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, మినిమం 50% అబోవ్ పాస్ అయ్యింటే చాలు. డీసెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అలానే ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి. ఇక్కడ చూడండి, లాంగ్వేజెస్ ఇది ఆంధ్ర వాళ్ళ కోసం, ఎస్పెషలీగా తెలుగు వాళ్ళ కోసం. ఇంగ్లీష్ అండ్ తెలుగులో మీరు ప్రొఫిషియెంట్ అయి ఉండాలి. అంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్ అండ్ తెలుగులో. అలానే కంప్యూటర్ లో కూడా కీబోర్డ్ స్కిల్స్ అనేవి చాలా యాక్యురేట్ గా ఉండాలి. మీరు ఏదైతే కనుక పాస్ అయి ఉంటారో, లేదంటే మీరు ఏదైతే గ్రాడ్యుయేషన్ ఆర్ అండర్ గ్రాడ్యుయేషన్ చేసింటారో అవి ఫుల్ టైం కోర్సులు అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకునే అనుకుంటుంది. ఇక్కడ చూడండి, నేను చెప్పినట్లు నాట్ మోర్ దెన్ 2 years గ్యాప్ డ్యూరింగ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ టోటల్. అంటే మీరు ఎడ్యుకేషన్ లో కానీ లేదంటే ఎంప్లాయ్మెంట్ లో కానీ మీకు 2 years కంటే గ్యాప్ అనేది ఎక్కువ ఉండకూడదు. అందుకే వాళ్ళు పాస్డ్ అవుట్స్ కూడా చూడండి ఎప్పుడు ఇచ్చారో, 2022 to 2023 అలానే రీసెంట్ గా 2024 లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళకి ఈ ఆపరేషన్ రోల్ కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ మీరు వెళ్ళేటప్పుడు వాకింగ్ డ్రైవ్ కి మీతో ఏమేమి తీసుకెళ్లాలి అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. రెజ్యూమ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, లేదంటే మీ అడ్రస్ ఉంటుంది కదా, పర్మనెంట్ అడ్రస్ కానీ లేదంటే దానికి ప్రూఫ్ అనేది వాళ్ళు అడుగుతారు. మాక్సిమం ఆధార్ కార్డు అలానే పాన్ కార్డు తీసుకెళ్తారు. వాటితో పాటు 10th class మార్క్ షీట్స్, 12th class మార్క్ షీట్స్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డిగ్రీ చేసిన కనుక డిగ్రీని, ప్రొవిజనల్ డిగ్రీ కూడా తీసుకెళ్లొచ్చు. ఇలా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి హెచ్ఆర్ నేమ్ కూడా ఇచ్చారు, మనోజ్ కుమార్, హెచ్ఆర్ టీమ్ టీసీఎస్ లో. ఇది కంప్లీట్ గా నాన్ టెక్నికల్ సంబంధించింది, నాన్ వాయిస్ ప్రాసెస్ ఇది. ఈ విధంగా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఇక్కడ అప్లై అని ఉంటుంది. ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీరు వాకింగ్ డ్రైవ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసి మీరు వాకింగ్ డ్రైవ్కి వెళ్ళొచ్చు. ఇలా ఈ విధంగా మీరు ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.